నిజాంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం మెదక్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న తహసీల్దార్ కార్యాలయం శిథిల వ్యవస్థలో ఉండడంతో గ్రామానికి చెందిన యజమాని స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. R&B ఈఈతో మాట్లాడి త్వరితగతిన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసే అట్టి వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సురేష్ కుమార్ కు ఆదేశించారు. ఇంటి నిర్మాణం కొరకై ఇసుక అవసరం ఉన్నవారు తహసీల్దార్ కార్యాలయంలో అనుమతి పొందాలని ఈ కార్యక్రమంలో ఆర్ఐ గంగాధర్ గౌడ్, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీకాంత్ గౌడ్, రవి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలం మీకు తెలుసు, ఈ కొత్తగా ఏర్పడిన మండలం. దీనికి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయలేదు. పాతదే గ్రామంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ప్రస్తుతం కార్యాలయం నడుస్తుంది. సో ఇప్పుడు వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న బిల్డింగ్ అంతా అంటే కరెక్ట్గా అనుగుణంగా లేకపోవడంతో వేరే కొత్తది ఒకటి తహసీల్దార్ గారు ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఆ ప్రపోజల్ అతని ఓనర్ తోటి కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. వారు రెంటల్ అగ్రిమెంట్ కనుక ఎంటర్ అయితే అతను మన ఆఫీస్కు ఏ రకంగా అనుకూలంగా ఉంటే బాగుంటుందో మనము ఏదైనా ప్రపోజ్ చేస్తే దాని ప్రకారం వాళ్ళు ఆ గోడలు అవన్నీ పెట్టి తయారు చేసి ఇవ్వమని చెప్తున్నాము. సో దానికి సంబంధించి కలెక్టర్ గారికి తోటి ఒకసారి చర్చించి ఆ ప్రపోజల్ కరెక్ట్గా ఉన్నట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేసి తొందరలో అంటే ఈ బిల్డింగ్ నుంచి ఆ రోడ్డు మీద ఉన్న ఆ బిల్డింగ్కి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత అందులో భాగంగా ఇప్పుడు ఈ ధరణిది కూడా స్పెషల్ డ్రైవ్ అనేది నడుస్తుంది. ఈ ధరణికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. నేను కొన్ని మండలాలు, జిల్లా కలెక్టర్ గారు కూడా కొన్ని మండలాలు దిగుతున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మనకు నిజాంపేట మండలంలో పెద్దగా దరఖాస్తులు ఏం పెండింగ్ లేవు. ఈ రోజు వరకు ఒక 64 దరఖాస్తులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక 183 పెండింగ్ ఉండే, అందులో ఒక 119 వరకు డిస్పోజ్ చేసాం. సో ఇది ఈరోజు ఇక్కడ రావడానికి పర్పస్ అన్నమాట.